ఆర్జీవి గారు ఇమ్మడి రవి గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు మీ వీడియో వేశారు. సో దానికి ఇండైరెక్ట్ గా ఏమన్నారంటే జేబులో రూపాయి లేనోడు ఈయనకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. మరి అది ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని అలా అంటే? ఇప్పుడు డబ్బులు లేకపోతేనే మేము ఐ బొమ్మలు చూసాం. కాబట్టి నేను ఒక్కనే కాదు, ఇప్పుడు ఆయన అనింది నన్ను ఒక్కనే కాదు, 10 కోట్ల మంది జనాలు ఉంటే ఆ 10 కోట్ల మంది ఎట్లా 5 కోట్ల మంది పేదోళ్ళు ఎందుకు, అతను నన్ను ఒక్కనే కాదు అందరిని అన్నట్టే లెక్కది అంతే ఇది. కాబట్టి ఏంటంటే ఈరోజు నన్ను ఒక్కడిని అనేసి ఆయన ఏదో ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. కాబట్టి ఏంటంటే ఐ బొమ్మని వాడేవాళ్ళు ఎవరు? పేదోళ్ళే కాదు, ఉన్నోడైనా లేనోడైనా ఐ బొమ్మలో పోయి చూస్తాడు. కానీ ఎక్కువ శాతం పేదవాడు టికెట్ కొనలేక 100 రూపాయలైనా 500 అయినా 1000 రూపాయలైనా టికెట్ కొనలేక ఐ బొమ్మలో పోయి చూస్తాం మేము అంతే. దాని గురించి నేను మాట్లాడిన, అతను వదిలేసేయండి, అతను జైల్లో పెట్టకండి, కొట్టకండి, అతను దయచేసి వదిలేండి అని చెప్పిన అంతే. దానికి ఏదో వాళ్ళు తీసుకున్నారు, సరే అయింది. కానీ అతను అలా అనడం మాత్రం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఆర్జీవీకి మొదటి నుంచి మెంటల్ అతనికి తెలిసింది అందరికీ. ఆయనకు ఒక పెద్ద మెంటల్ అని, ఆయన సినిమాలు కూడా సరిగ్గా ఆడవు. పైగా ఎంతసేపు రైతులన్నా కూలోళ్ళన్నా లేబర్లైనా ఆయనకి తక్కువ ఉంచిన, ఆ మట్టి అంటే నాకు అసహ్యం అంటాడు, రైతులంటే వాళ్ళ గురించి తూ అంటాడు. కాబట్టి ఆర్జీవీ అలాంటి మాట కరెక్టే కాదు ఇది. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద తోపుగాడైనా అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆయన అన్నం తినాలన్నా, ఆయనకి అతను పని చేయాలన్నా లేబర్లు రైతులు లేనిదే బతకలేము ఎవరు. అదాడికి అర్థం అవ్వాలి. ఆయనకి మెంటలో పిచ్చి, పైగా సినిమా తీయడం కూడా చేత కాదు. అప్పుడెప్పుడో సినిమాలు బాగుండేవి, ఇప్పుడు ఆయన తీస్తే ఇప్పుడు ఆయన సినిమాలు అసలు ఎట్ట వస్తున్నాయో ఎట్ట పోతున్నావో ఏం అర్థం కావట్లేదు. పాత సినిమాలే మళ్ళీ థియేటర్లో చేసుకుని రకం అనమాట ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన ఏదో అన్నాడని నేనైతే ఏం ఫీల్ గాను, నన్నే కాదు ఎవరినన్నా సరే ఎవరు ఫీల్ కాం. ఆయన ఐబొమ్మ రవి అన్న కూడా ఎవడు ఫీల్ అయితే కాం. కానీ ఖచ్చితంగా రవి అన్నని ఇంకొక 4 రోజులు చూస్తాం. వదలకపోతే అందరం కలిసి పేదోళ్ళు అందరం కలిసి దీక్ష చేస్తాం ఖచ్చితంగా. అంటే ఇమ్మడి రవి గారు చేసింది కూడా తప్పే కదా, ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారు కదా. ఇలా ఆయన హెచ్డి క్వాలిటీ పెట్టేస్తే పైరసీ చేస్తే మరి వాళ్ళు లాస్ అయినట్టే కదా. అంటే మేడం, అంటే లాస్ అయ్యింటే దేనికి? మేము పోతేనే కదా, అంటే పేదవాళ్ళు థియేటర్ పోతున్నారనే కదా అర్థం. మరి ఆ టికెట్ ఏంది 500, 200, 300, 1000 రూపాయలు, అసలు 100 రూపాయలు కూడా దేనికి ఇవ్వాలి కదా మేము. ఎవడు చూస్తారంటే ఆ సినిమాలు ఏముంది, గన్ ఎత్తుకుంటాడు ఇట అంటారు, కత్తి తీసుకుంటాడు ఇట అంటాడు అంతే. అది నిజంగా ఎవరు తీయమన్నారు మేడం? ఎవరు తీసుకోమన్నారు? సరే తీసుకున్నారు అనుకో, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పైకి పోతారు అంతే. సినిమా ఫీల్డ్ ఏ హీరో చేసుకో, వాళ్ళ నాయన హీరో, వాళ్ళ తాత హీరో, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు ఎందుకు. కాబట్టి సినిమా కూడా తప్పేది, వాళ్ళే కంటిన్యూ అవుతారు. ఎవరిని పెట్టుకోమన్నారు అంతంత డబ్బులు? మేము యాడిని తేమంటారా? సంవత్సరం అంతా కష్టపడితే లక్ష రూపాయలు కూడా రావట్లే. ఇక్కడ నెలంతా ఎంత కష్టపడి పని చేసినా 10,000 కూడా రావట్లే. సో చాలా మంది ఏమంటున్నారంటే ఐబొమ్మ రవినే పట్టుకున్నారు. మూవీ రూల్స్ వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో మూవీ ఫస్ట్ ఆట పడిన వెంటనే నెక్స్ట్ మినిటే వచ్చేస్తుంది మొత్తం మూవీ మొత్తం. మరి దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు అని చెప్పేసి అంటారు. అదే మేము కూడా అదే అంటున్నాం. అతను ఒక్కనే అరెస్ట్ చేశారు కదా, మీకు దమ్ముంటే వాళ్ళని కూడా పట్టుకోపోండి అన్నాం. తమిళ రాకర్స్ కానీ తమిళ అదే ఆ వెబ్సైట్లన్నీ అది ఏంటంటే వాళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా చేయాలి. ఒక్కడిని పట్టేసుకొని వాళ్ళు కూడా ఏడుకొస్తే పట్టుకుంటాం అన్నారు. అది కరెక్ట్ కాదు. అది అందరిని జైల్లో పెట్టిన తర్వాత అతను కూడా జైల్లో పెట్టాలి. అతను ఒక్కడు జిక్కాడైన పాపం, అతని పరిస్థితి బాగాలేడు. అతని పరిస్థితి బాగాలేక మెల్లమెల్లగా స్టెప్ పైకి పోయాడు ఆయన. ఐబొమ్మ రవి అతను స్టెప్గా పైకి అదే కష్టపడే పైకి వచ్చాడు ఆయన. కాబట్టి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని పట్టేస్తారనమాట. పరిస్థితి బాగున్న వాళ్ళని ఎవరు పట్టలేరు. కాబట్టి అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఇతను కూడా చేయాలి. కాబట్టి అంతర్ రాంగే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రవి అన్న ఇంకో 4-5 రోజులు చూస్తాం. అరెస్ట్ చేసి లోపలే పెట్టారంటే బయటకు వదలపోతే మాత్రం అందరం కలిసి దీక్ష చేస్తాం ఖచ్చితంగా. జైలు దగ్గర చేస్తాం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళందరం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. అన్ననే బయటకు తోడుకొస్తాం అంతే. మన అందరి డేటా కూడా ఆయన దగ్గర ఉంది, కొన్ని కోట్ల మంది డేటా ఆయన దగ్గర ఉంది అంటున్నారు. అంటే మన ప్రైవసీ ఆయన చేతిలో ఉన్నట్టే కదా. డేటా ఎక్కడ అవ్వట్లేదు మేడం. ఇప్పుడు డేటా సోషల్ మీడియా అంతా డేటాయే కదా, అంతా ఫ్రీ కాదు కదా. అది యూట్యూబ్ వాడినా, ఫేస్బుక్ వాడినా, ఇన్స్టాగ్రామ్ వాడినా, ట్విట్టర్ వాడినా, వాట్సాప్ వాడినా, ఏది వాడినా కూడా డేటా అవుతుంది. గూగుల్ క్రోమ్ అన్నీ అవుతుంది డేటా. మరి అదంతా డేటాయే కదా, మరి అదంతా ఎక్కడ పోతుంది. కానీ ఏంటంటే అతను ఏదో ట్యాక్స్ కట్టలేదు అన్నారు అంతే. గవర్నమెంట్ ట్యాక్స్ కడితే దాన్ని కూడా మేము పర్మిషన్ ఇస్తామన్నారు. కాబట్టి అతను గవర్నమెంట్ ట్యాక్స్ కట్ట, కానీ పేదవాడికి మేలు జరిగిందే లేదు అంతే. అదొక్కటే ఆలోచన చేయాలి అందరూ. కాబట్టి పేదవాడికి మేలు జరిగింది కాబట్టి ఈరోజు అతని గురించి ఎవరు మాట్లాడరు. అతని గురించి నెగిటివ్గా మాట్లాడేది ఎవరంటే ఏది ఐబొమ్మ రవి అన్న గురించి నెగిటివ్గా మాట్లాడేది ఎవరంటే గతి గేసం లేని వాళ్ళు అనమాట. అంటే ఏంది అంటే ఏదో ఆశించి
వాళ్ళు ఎవరో మనకు ఛాన్స్ ఇస్తారని, ఆ ప్రొడ్యూసర్లు యాక్టర్లు వాళ్ళందరూ ఛాన్స్ ఇస్తారని ఆశపడి చేయడమే కానీ అంటే ఏంది ఎంగిలి కూడు అంటే ఇదన్నమాట. ఐబొమ్మ రవి అన్న తిట్టడమే అదే ఒక పెద్ద ఎంగిలి కూడు. అది వ్యభిచారం కన్నా దారుణం. అది తుని అమ్మ అలాంటి వాళ్ళు చచ్చిపోవడం బెటర్ అసలు. ఎందుకు ఆ బతుకు చెప్పండి. లేకపోతే దేవుణ్ణి పట్టుకుని నేను మాట్లాడను దేనికి చాలా మంది అంటారు. అలాంటి వాళ్ళు అంతకంటే దారుణం మాకు తెలిసేది. ఖచ్చితంగా రవి అన్నని మేము బయటికి తోడుకొచ్చుకుంటాం, వదిలేసేయండి. లేకపోతే దీక్ష చేస్తాం ఖచ్చితంగా.